యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా సురక్షలో పనిచేసే సిబ్బంది దేవస్థానం అధికారులు కుమ్మక్కై భయమే లేకుండా సీసీ కెమెరాల వైర్లు తొలగించి దొంగతనాలకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుందని తెలిపారు. ఇంత ధైర్యం వారికి ఎక్కడిదని, వీళ్లపై అధికారుల సూచనల మేరకే చేస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మీడియా ముందు ఆరోపించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా సురక్షలో పనిచేసే సిబ్బంది దేవస్థానం అధికారులు కుమ్మక్కై భయమే లేకుండా సీసీ కెమెరాల వైర్లు తొలగించి దొంగతనాలకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుందన్నారు. ఇంత ధైర్యం వారికి ఎక్కడిదని, వీళ్లపై అధికారుల సూచనల మేరకే చేస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మీడియా ముందు ఆరోపించారు. దేవస్థానం అధికారులు వ్యవహార శైలి, ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా సురక్షలో పనిచేసే వారిని పర్మనెంట్గా ఒకే స్థలంలో డ్యూటీ చేయించడంతో వారు అక్కడ పాతుకుపోయి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారంలో ఒకసారి డ్యూటీ స్థలం మార్పిడి చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని అంటున్న స్థానిక ప్రజలు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో ఈ దొంగతనంలో ఎంతమంది చేయి కలిసి ఉందో వారిని ఒక్కొక్కరిగా బయటికి తీసి మున్ముందు కొండపైన ఇలాంటి దొంగతనాలు జరగకుండా చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో యాదగిరిగుట్టకు ఒక నిర్వాహక అధికారిని ప్రభుత్వం అధికారికంగా నియమించాలని ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. इसी के बारे कनेक्शन हो रही है इतना दर्जा ऐसा भी మీరు లోపలికి వెళ్ళొచ్చారా? మరి లోపలికి వెళ్ళి 4-2 కిలోలు అన్ని తాళాలన్నీ ఓపెన్ ఉన్నాయి అన్నట్టు. ఎవరు దానికి తాళాలు మొత్తం 4 బస్తాలు ఉన్నాయి. ఏం లేదు, అదే సడన్గా మీరు చూసేసరికి ఈరోజు సుమారు ఉదయం 2:45-3:00 ప్రాంతంలో ప్రసాదక్షలో పనిచేసినటువంటి మధు మరియు గణేష్ అనేటువంటి అవుట్సోర్స్ సిబ్బంది దేవస్థానం సంబంధించినటువంటి చింతపండు బ్యాగులను కారులో తరలిస్తుండగా మా దేవస్థాన ఎస్పీఎఫ్ సిబ్బంది వారు దాన్ని కనుగొని వెంటనే మాకు సమాచారం అందజేశారు. ఆ కారును కూడా అదే ప్రాంతంలో సీజ్ చేసి ఈ విషయాన్ని స్థానిక పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను శిక్షించే విధంగా చర్యలు కైకొంటున్నారు. అదేవిధంగా ఈ పూర్తి సంఘటనలో దేవస్థానం కూడా శాఖాపరమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు రాసినాము. అది త్వరలో వచ్చే అవకాశం ఉంది. అది వచ్చినట్టయితే వీళ్ళు ఏ రాత్రి అయినా కూడా 2-3 తిరిగి ఇటువంటి జరగకుండా పెద్దగుట్ట మా ప్రాంతం అయిపోయింది, గోశాల, కొండ కింద గిరి ప్రదక్షిణ ఏరియా, పాతగుట్ట ఏరియా ఇవన్నీ తిరగాలంటే బండ మీద సరిపోదు. మేము ఆల్రెడీ 2 months బ్యాకే మేము కమిషన్ రాసాము. అది వచ్చిన వెంటనే గస్తీని ఇంకా ముమ్మరం చేస్తాం. విలువ చేసేసుకొని మీరు సూచించినటువంటి అది కూడా మాకు బాధాకరమే. రాంగ్ సిమ్టమ్ పోతుంది పబ్లిక్. దాని విషయంలో పూర్తి ఏం కనుగొండం అయినా కూడా
మాకు సమాచారం అందింది కాబట్టి రాత్రి 2 టీములను బండ్ల మీద వెహికల్ వెళ్ళి దీన్ని ఈ రోజు మరి తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్నటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో మరి అవినీతి ఎంత జరుగుతూ ఉందనేటువంటి దానికి నిదర్శనం ఈ రోజు మరి ఉదయం 2 గంటల మరి 40 నిమిషాలకు సుమారు 30 నిమిషాలకు మరి పులిహోర సెక్షన్ గోదాం నుండి మరి 8 బస్తాల ఏదైతే చింతపండు ఉందో ఆ చింతపండును మరి ఏదైతే అధికారులకు సంబంధం లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సురక్షిత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఒక కారు ద్వారా దొంగిలించి మరి బయటికి తరలించడం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు దాన్ని మరి నిర్బంధించి అక్కడికక్కడి పట్టుబడి మరి లాక్ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మరి ఇంత అవినీతి జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇక్కడ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఏదైతే ఈ దొంగతనం వెనకాల ఉన్నటువంటి సంబంధిత అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఇలాంటి మళ్ళీ పునరావృతం సీసీ కెమెరాలు పనిచేయకపోతే సీసీ కెమెరాలు పనిచేయాలని చెప్పాలి. పిన్ను కింద కూడా పెట్టుంటాయి. కావాలని సీసీ కెమెరాల పిన్నులు తీసేసి వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. అదేవిధంగా కింద అన్నదాసత్వంలో సత్యనారాయణంలో ఇలా ఎలా జరుగుతుందో ఆడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. దేవస్థానంలో సూపరింటెండెంట్లు ఇంతమంది ఉన్నారు. ఒకటే సెక్షన్ ఉంచొద్దు. వాళ్ళకి ఒక సెక్షన్ మార్చి సూపరింటెండెంట్ చేంజ్ చేస్తుంటే ఒకటే సెక్షన్ ఉన్న వాళ్ళకే వాళ్ళు ఒక దాన్ని పుచ్చుకోపోయి ఏం చేద్దామని ఒక ఆలోచన వస్తున్నది. కాబట్టి అధికారులు దీని మీద స్పందించి ఈవోలను కూడా చేంజ్ చేస్తుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నేను ఏం చేయాలంటే 2 to 4 ఏదైతే ఉందో 2 గంటల నుంచి 4 గంటల పెట్రోలింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ మాణిక్రావు ఆయనకి ఫోన్ చేసి ఫలానా చోట ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను వితిన్ 1 minute అక్కడికి వెళ్ళిపోయాడు. అలానే ఆ ఏరియాలో ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేశారు. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ మనుషులు అయితే ఎవరు దొరకలేదు, కానీ కారు ఫ్రంట్లో నంబర్ ప్లేట్ ఏం లేకుండా ఉంది. కారు అయితే ఉంది సార్, డోర్లన్నీ ఓపెనే ఉన్నాయి. ఇందులో చింతపండు బస్తాలు అప్పటికి వాళ్ళు ఇంకా ట్రెక్లో చూడలేదు అన్నట్టు నాకు చెప్పేది లేవు. ఇట్లా 2 అయితే చింతపండు బస్తాలు లోడ్ చేసినట్టు అయితే వాళ్ళు బహుశా స్టోర్లో వాళ్ళే అయ్యి ఉండొచ్చు. చింతపండు బస్తాలు ఉన్నాయంటే అంత ఈజీగా అందరికీ తెలియదు కాబట్టి యాదగిరిగుట్ట కొండపైన దొంగలు ఊర్లు వంచుకునే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి సుమారు ఒక 10 చింతపండు బస్తాలు దర్జాగా దోపిడికి ప్రయత్నిస్తుంటే ఈ యొక్క పోలీస్ సిబ్బంది వారిని రిటర్న్ గా పట్టుకోవడం జరిగింది. అయితే సురక్ష పేరుతో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసిర్రు. అయితే ఆ రాత్రి ఆ వాహనం పైకి ఎట్లొచ్చింది, ఏ విధంగా దొంగతనం చేసిర్రు, మరి దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ప్రతి ఒక్క తాళం చేయి ఓపెన్ చేసి ఉంది. మరి దొంగతనం ప్రయత్నం చేసాడు, మరి తాళం మలగొట్టుకొని దొంగతనం చేయాలి. మరి తాళాలు ఎట్లా ఓపెన్ చేసి ఉన్నాయి అంటే ఇక్కడ స్పష్టంగా పై అధికారుల పాత్ర అనేది కనిపిస్తుంది. మరి ఈ యొక్క గోదాంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. మరి వాంటెడ్ని పనిచేసిరా లేక లేవా అవి? దీనిపైన పూర్తి విచారణ జరపాలి. కేవలం కంటి తుడుపు చర్యగా చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేసి మేము చేయి తులుపుకోవడం అంటే మాత్రం ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. దాంతోపాటు కొండపైకి మొత్తం 5,000 కెమెరాలు ఇప్పటికి మనకు అప్రూవల్ అయినా కూడా మరి కెమెరా ఫిట్టింగ్ జరగలేరు. మరి ఏ అధికారి ఆ కెమెరాలను ఆపుతుండు? ఈ విషయం కూడా మాకు పూర్తిగా కావాలి. దాంతోపాటు మేము గతంలో దేవస్థానంలో జరుగుతున్న ఎన్నో అవినీతి ఆరోపణలు పైన మేము ఫిర్యాదు చేసినా కూడా ఇలాంటి వాటి చర్యలు లేవు. ఎందుకు చర్యలు లేవు అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి అనేది ప్రతి ఒక్క దాంట్లో అవినీతి అనేది ఉంది. ఇది దొంగతనం కాదు, ఇది కావాలని అధికారులు దర్జాగా స్వామివారి సొమ్మును కాజాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎత్తుకోవే ప్రయత్నం చేసి తప్పితే దొంగతనం అంటే మొత్తం పలగొట్టి తలగొట్టి తీసుకొని పోవాలి అట్లా ఏలే. కాబట్టి ప్రతి ఒక్క అధికారి పాత్ర దీంట్లో ఉంది. దీంట్లో పూర్తి నిజాలు బయటికి రావాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క యువ పుట్టడి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.